సీఎం రేవంత్ కు దమ్ముంటే ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ సర్వేల్లోనే 78 సీట్లతో బీఆర్ఎస్ గెలుస్తుందని రిపోర్ట్ వచ్చిందన్నారు. కాంగ్రెస్ కు 7 సీట్లకు మించి రావన్నారు కేటీఆర్. భద్రాద్రికి పోలవరంతోనే ముప్పని తెలిపారాయన. భద్రాచలానికి ముప్పు అని మాట్లాడాడు. భద్రాచలానికి ముప్పు ఎక్కడి నుంచి ఉన్నది? నిజానికి భద్రాచలానికి ముప్పు అంటే ఏమైనా ఉంది అంటే పోలవరంతో ఉంది. పోలవరం హైట్ పెంచితే, అందుకే కదా మా ఖమ్మం జిల్లాలోని 5 మండలాలు 7 మండలాలు తీసుకొని పోయి బలవంతంగా కలిపింది బీజేపీ ఆంధ్రాలో. పోలవరం ముప్పు కోసమే కదా మా భద్రాచలం కాన్స్టిట్యున్సీలో, పక్కన అశ్వరావుపేట కాన్స్టిట్యున్సీలో తీసుకొని పోయి ఆ మండలాలని 7 మండలాలు కలుపుకున్న మాట వాస్తవం కాదా? నీకు తెలియదా? నువ్వు గట్టిగా పోలవరం గురించి మాట్లాడితే గురువు గారికి కోపం వస్తుందనా? ఎక్కడి నుంచి ఉంది ముప్పు నిజానికి భద్రాచలానికి? ముప్పు అంటూ ఉంటే ఇవాళ భద్రాచలానికి అది ఖచ్చితంగా పోలవరం హైట్తోనే ఉంది తప్ప ఇంకో దాంతో లేదు. పార్లమెంట్ ఎన్నికల ముందు ఇదే భద్రాచలం పోయి రాముల వారి మీద ఆనా అన్నావు, రుణమాఫీ చేస్తా అన్నావు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఆనా అన్నావు, రుణమాఫీ చేస్తా అన్నావు. కనబడ్డ దేవుళ్ళందరి మీద ఒట్టు పెట్టినావు. ఇవాళ ఆ దేవుళ్ళే తలలు పట్టుకుని కూర్చునే పరిస్థితి వచ్చింది. వీడెక్కడ దొరికిండ్రా మాకు అని. అట్లాంటి పరిస్థితి ఇవాళ ఉంది. అంటే ఇవాళ మేడిగడ్డతో రాముడు మునిగిపోతాడు అంటే ఆ రాముడు కూడా కోపం వస్తుంది. రేవంత్ రెడ్డి గారు దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. శ్రీరాముడు గురించి మాట్లాడేటప్పుడు, దేవుడి గురించి మాట్లాడేటప్పుడు అబద్ధాలు చెప్తే మరి తప్పకుండా నీకే నష్టం జరుగుతుంది, గుర్తుపెట్టుకో అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇక నువ్వు మాట్లాడే మాటలు అప్పుడే అంటాడు అదే స్పీచ్లో, ఈ వీడియోలో చూపెడదాం అనుకున్నా అది కూడా దండగా ఎందుకు ఆయన చూపెట్టాడు ఇక్కడ అని. అప్పుడే అదే స్పీచ్లు అంటాడు, నేను సర్వే జరిగిందట 2.5 ఏళ్ళ ముంగటనే, ఎవడో ఇప్పుడే చేస్తాడువా అని ఆయన్నే మాట్లాడతాడు. సరిగ్గా 5 నిమిషాల తర్వాత మళ్ళీ అదే మనిషి 117 సీట్లు గెలుస్తా అని చెప్తాడు. చెప్తున్నా కదా, ఆయనలో ఒక అపరిచితుడు ఉన్నాడు, రాము రెమో ఇద్దరు ఉన్నారు. అది కూడా మళ్ళీ రాముల వారి సాక్షిగా, అదో దరిద్రం. అందుకే నేను రేవంత్ రెడ్డి గారికి అనేది, సరే మీరు నిన్న చాలా మాట్లాడినారు, నేను వాటి గురించి నేను ఎక్కువ మాట్లాడాలని, కానీ మీ తుగ్లక్ మాటల గురించి నేను కొన్ని ప్రశ్నలు మాత్రం అడగదలుచుకున్నా.